హాయ్ సార్. హాయ్. సార్ వైఎస్ షర్మిల గారు హ్మ్. మొన్న ఏవైతే కొన్ని మాటలు చెప్పడం అయితే జరిగింది. అందులో ఏమన్నా అంటే దళిత క్రిస్టియన్‌ని ఎస్టీల కింద హ్మ్. పరిగణించాలని అయితే చెప్పారు. హ్మ్. దాని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అప్పుడు ఎవరిని ఎలాగ పరిగణించాలో ఆవిడే చెప్పేస్తే, మనకి సుప్రీం కోర్ట్ కూడా అవసరం లేదండి. ఎందుకంటే ఆవిడనే చెప్పేమన్నాం, ఆవిడ చెప్పినట్టే రాజ్యాంగాలు కూడా అన్నీ నడుచుకుంటే మంచిదే మరి. కానీ ఏంటంటే, అలాగ అందరూను అంటే ఆవిడ ఎలాగో ప్లస్ ఆళ్ళ అన్నయ్య గారు కూడా ఎలాగో క్రిస్టియన్‌గానే ఉన్నారు కాబట్టి, ఆయన కూడా ఎస్టీలో చేర్చేస్తే అందరూను ఇంక అలాగ ఎళ్ళిపోతే ఏంటంటే, ఎస్టీ వాళ్ళు కడుపు కొట్టేసినట్టుంటది. వాళ్ళు కూడా ఇంట్లోకెళ్ళి పడుకుంటారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్టీ కమ్యూనిటీ అసలు ఒప్పుకోకూడదండి. అంటే వాళ్ళకి అంటే ఎస్సీలుగా పుట్టినప్పుడు వాళ్ళు మతం మారితే గనక మతం మారితేనే సుమా ఇక్కడ మతం మారితేనే బీసీసీగా వెళ్తారు. అది కొంతమంది మతం మారిపోయి మోసం చేసే ఎస్సీలు చాలామంది ఉన్నారు. దానివల్ల ఏంటంటే అసలైన ఎస్సీలకి ఎంత ప్రమాదమో ఎంత సమస్యో అసలైన ఎస్సీలు తెలుసుకోవాలి ఈ విషయం. ఎందుకంటే ఎస్సీలకి రావాల్సిన రాయితీలు లేదా కొన్ని ఏది మనం సబ్సిడీలు అంటాం కదా, కొన్ని కొన్ని రాయితీలు ఉన్నాయి. కొన్ని రాయితీలు ఏంటంటే వాళ్ళ కన్వర్షన్ అయిపోయి బీసీసీకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఎస్సీ రూపంలో వాళ్ళు రాయితీలు పొందేస్తున్నారు. దానివల్ల ఏ ఏ కన్వర్షన్ అవ్వకుండా నిజమైన హిందువులుగా ఉన్న ఎస్సీలు వాళ్ళకి సమస్య అవుతుంది ఇది. ఎందుకంటే వాళ్ళ రాయితీలు కూడా వేరే వాళ్ళు మతం మారిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ రాయితీలు తినేస్తూ ఉంటే నష్టం ఎవరికండి? అసలైన క్రైస్తవులు, అసలైన హిందూ హిందువుగా ఉన్న షెడ్యూల్ కులాల వాళ్ళకి. అందువల్ల ఏంటంటే మతం మారితే కనుక ఖచ్చితంగా వాళ్ళు బీసీసీనే. అది దానికి కూడా నేను మొన్న ఈ మధ్య చెప్పాను నేను. సమగ్ర పర్యవేక్షణ ఉండాలి. అంటే వాళ్ళు వచ్చేసి ఆ 20 సంవత్సరాల నుంచి వాళ్ళు బొట్టెట్టుకు మామూలుగా ఇంట్లో అదే పాటలు విని అదే టీవీలు అదే ఛానల్ పెట్టుకుని అదే పోస్టర్లు యేసుప్రభు పోస్టర్లు క్రైస్తవ మతంలోనే ఉండి కరెక్ట్గా స్కూల్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ కులం మతం చెప్పేటప్పుడు బొట్టెట్టుకు వచ్చేసి మేము హిందువులు అని చెప్పేసి మోసం చేసేవాళ్ళు చాలా మందిని అంటే 70% చూస్తున్నాం మనం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చూస్తేనండి 50% ఎస్సీలు ఉంటారు. 50% ఎస్సీలో అందరూ కూడా వాళ్ళు ఎస్సీలుగానే నమోదవుతున్నారు. కానీ 90% అందులో వాళ్ళు క్రైస్తవులు. మీకు అర్థమైందా? 90% క్రైస్తవులు. కానీ ఏంటంటే అందులో సపోజ్ 500 మంది ఉంటే కనుక 500 మందిలో 250 మంది ఏది ఎస్సీలుగా ఉంటే అందులో కన్వర్ట్ అయ్యి బీసీసీకి వెళ్ళాల్సిన వాళ్ళు ఆ 250 మందిలో 200 పైగా ఉంటారు. మిగిలిన అసలైన షెడ్యూల్ కులాల వాళ్ళు ఎవరయ్యా అంటే ఆ 50 మందే. కానీ ఏంటంటే వీళ్ళు కూడా అందులో కలిసిపోయి వీళ్ళు కూడా సమస్యగా మారిపోయి అది అవుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునైతే మనం స్వాగతించాలండి. దానికి తగ్గట్టుగానే చుట్టుపక్కల 10 మంది ఎవరితోనైనా సరే వీళ్ళు ఎస్సీనా కాదా లేకపోతే బీసీసీగా వెళ్ళిపోయారా మతం మారిపోయాడు ఎంతకాలం అయింది వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు సపోజ్ మనం చాలా మంది ఎంపీలు కూడా ఉన్నారు. అలాగా ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న చాలా మంది నాయకులు బీసీసీకి వెళ్ళిపోయేవాళ్ళే. అంటే షర్మిల గారికి ఉమ్, ఉమ్, గవర్నమెంట్ ఏవైతే అర్హతలు ఉంటాయో ఉమ్, బాగా అలవాటు వాళ్ళకి ఇప్పటి నుంచే కాదు, ఉమ్, ఉమ్, ఫ్యామిలీలో ముందు నుంచి అలవాటు. ఉమ్, గతంలో కూడా బ్రదర్ అనిల్ గారు ఎవరైతే వాళ్ళ అవును, హస్బెండ్ వాళ్ళు కూడా రోడ్ల పైన సభలు ఎక్కడ పెట్టినా సరే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అవును, సొంతంగా అంటే గవర్నమెంట్ సెక్యూరిటీని వాళ్ళకి చేకూర్చడం జరిగింది. ఉమ్, అది ఎంతవరకు కరెక్ట్? అంటే గతంలో కూడా ఉమ్, గవర్నమెంట్ సొమ్ముతోని రాజశేఖర రెడ్డి గారే వాళ్ళ ఉమ్, బ్రదర్ అని గారి సభలకి సొంత సెక్యూరిటీ అంటే సొంత అంటే అవును, అది గవర్నమెంట్ సెక్యూరిటీని అవును. పెట్టడం జరిగింది. అది చాలా తప్పండి. ఇది ఎలాగంటే బ్రదర్ అనిల్ గారు ఆయన అల్లుడే కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అల్లుడే కావచ్చు. కానీ ఏంటంటే నా అల్లుడే కదా అన్న ఈ బంధుప్రీతి రాజకీయాల్లో ఉండకూడదు, పరిపాలనలో అసలు ఉండకూడదు. ఆయన అలా చాలా చేశారు. అది యాక్చువల్గా ఇంకోటి స్టార్ హాస్పిటల్స్ అని ఉండేవి. స్టార్ హాస్పిటల్స్ ఏంటంటే ఫీజు రింబర్మెంట్స్ కాకుండా మనకి ఆరోగ్యశ్రీ ఉంది కదా, రాజీవ్ ఆరోగ్యశ్రీ. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు కేవలం వాళ్ళ బంధువులందరినీ కూడా హాస్పిటల్ కట్టుకోమని అంటే రాజశేఖర రెడ్డి గారి తోడళ్ళే స్టార్ హాస్పిటల్స్ వానరు. అలాగ హాస్పిటల్స్ కట్టుకోమని వాళ్ళకి వ్యాపారం లేకపోతే పేషెంట్లకి ఇచ్చేసి వాళ్ళకి వ్యాపారం నిమిత్తం ఎవరో ఒకళ్ళు కొంతమంది ఆపరేషన్ చేసినట్టు గుండె ఆపరేషన్ చేసినట్టు 2,50,000 అమౌంట్ 2,50,000 వాళ్ళ ఖాతాలో వచ్చే డైరెక్ట్గా అంటే ప్రజలు ఇవ్వలేరేమో అని గవర్నమెంట్ వాళ్ళకి దారాదత్తం చేసే విధంగా కొన్ని రాజకీయాలు జరిగినాయి. అందువల్ల కొంతమంది పేదలకు మేలు జరిగినా కానీ ఎక్కువ మందికి ఇది వ్యాపారం కింద మారిపోయింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది కొంతమంది పేదలకు మేలే, కానీ అదే పేరుతో వ్యాపారం కింద జరిగిపోయే పెద్ద పెద్ద హాస్పిటల్ వచ్చేసినాయి. నాకు ఈ ఆరోగ్యశ్రీ రాకముందంటే నేను 3 అంతస్తు హాస్పిటల్ నేను ఎరగను. నేను 3వ అంతస్తు ఉన్న హాస్పిటల్ నేను చూసి ఎరగను. ఇప్పుడు 15 అంతస్తులు ఉన్న హాస్పిటల్స్ ఉన్నాయి.
కారణం ఏంటంటే ఈ వీటిని బేస్ చేసుకుని, ఈ వ్యాపారాలు బేస్ చేసుకుని దాని తగ్గట్టుగానే అవి కార్పొరేట్ స్టైల్లో డెవలప్ అయిపోయి అలాగే అయినాయి. ఏదేమైనా సరే ఈ మన మన అల్లుడు అవనే లేకపోతే ఎవరవనే బంధు ప్రీతి రాజకీయాల్లో చూపించి వాళ్ళు రాజకీయ నాయకుడిగా చులకనైపోవటం తప్ప అంతకంటే ఏం కాదు. అంతే. థ్యాంక్ యూ.